హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైకిరాంక్ ఫోటోగ్రఫీ. ఈ వీడియోలో మనం గోడాక్స్ XPro ట్రిగ్గర్ గురించి తెలుసుకుందాం. దీంట్లో ఉన్న మెనూ సెట్టింగ్ కానీ దీని ఒక బటన్స్ కానీ ఏది ఎలా యూజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఈ ఒక ట్రిగర్లో మనకి జూమ్ ఉంటుంది, ఛానల్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది, సింక్రనైజింగ్ ఉంటుంది, మెనూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి అన్ని ఆప్షన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం బటన్స్ ఏంటి, మెనూ ఏంటిది, సో ఈ బటన్స్ ఎలా యూజ్ చేయాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఆఫ్ ఆన్ ఉంది, జస్ట్ మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసాక మనకి ఇలా అనిపిస్తుంది. సో ఫస్ట్ మనం రీసెట్ చేద్దాం. ఇక్కడ రీసెట్ అని ఉంటుంది. సో ఈ బటన్ కలిపి పట్టుకొని ప్రెస్ చేయాలి. సో ఒకసారి ఇలా పట్టుకొని ఉంటే మనకి రీసెట్ అయిపోయింది. సో ఈ బటన్ పట్టుకుని ఉంటే మనకి రీసెట్ అయిపోతుంది. సో ఒక TCM ప్రెస్ చేయండి ఒకసారి. సో ఇలా మనకి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో ఇక్కడ పైన ఛానల్ కనిపిస్తుంది, నెక్స్ట్ గ్రూప్ ఉంది, నెక్స్ట్ వచ్చేవరకు మాన్యువల్ ఉంటుంది. దీంట్లో మనకు TTL ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేవరకు జూమ్, ఇది ఫ్లాష్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు మనకి ఇక్కడ ఛానల్ చేంజ్ చేయాలనుకుంటే, మనకి ఒకవేళ సపోజ్ ఛానల్ చేంజ్ చేయాలనుకుంటే సో మనం ఈ బటన్ ఇక్కడ ఛానల్ ఉంది కదా, సో ఇక్కడ ఈ బటన్కి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి జూమ్ ఉంది, ఇంకోటి ఛానల్ ఉంది. సో జూమ్ ఒకసారి పట్టుకుంటే జూమ్ చేంజ్ చేసుకోవచ్చు, జూమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనం ఛానల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఛానల్ అనేది సెలెక్ట్ అయింది. సో మనకి ఇష్టం ఉన్న ఛానల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసేసుకొని మనం ఓకే ప్రెస్ చేసేసి మనకి ఛానల్ సెట్ అవుతుంది. సో మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ పట్టుకుంటే మళ్ళీ ఛానల్ని సెలెక్ట్ అవుతుంది. సో అట్లా మనకి ఈ బటన్కి 2 ఫంక్షన్స్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చే వరకు మనకి ఈ బటన్ వచ్చే వరకు మనకి సింక్రనైజింగ్. సో హై స్పీడ్ సింక్ వెళ్ళాలనుకుంటే, షటర్ స్పీడ్ 250 అబోవ్ వెళ్ళాలనుకుంటే మనం హై స్పీడ్ సింక్ ఈ యొక్క ఆప్షన్ ప్రెస్ చేసుకోవాలి. సో ఇక్కడ హై స్పీడ్ సింక్ అనేది ఆన్ ఉండాలి. సో అట్లా సో మనకి 250 అబోవ్ వెళ్ళాలనుకుంటే ఆన్ పెట్టుకోండి, 250 బిలో యూజ్ చేసుకోవాలంటే ఆఫ్ యూజ్ చేసుకోండి. సో ఇది ఆన్ చేసుకుంటేనే మనకి షటర్ స్పీడ్ అనేది 250 అబోవ్ వెళ్తుంది. సో అప్పుడే మనకి ఫ్లాష్ అనేది ఫైర్ అవుతుంది, లేకపోతే మీకు ఆఫ్ షటర్ వచ్చేస్తుంది ఇది ఆన్ లేకపోతే. సో ఇది ఆన్ ఉందని చూసుకోండి ఎప్పుడైతే మనం షటర్ స్పీడ్ 250 అబోవ్ వెళ్తుంటే. నెక్స్ట్ వచ్చి గ్రూప్ ఉంది. గ్రూప్ సపోజ్ చేంజ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ గ్రూప్ అని ఉంటుంది. సో ఇట్లా సింగిల్గా ఉంటే మనం ఓన్లీ 1 ఫంక్షన్ ఉన్నట్టు. సో ఇట్లా దీనికి 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సింగిల్ ఫంక్షన్ ఉంది. సో లాంగ్ ప్రెస్ చేసినా సింగిల్ ప్రెస్ చేసినా ఒకటి సెలెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ గ్రూప్ ఉంది. గ్రూప్ వచ్చేవరకు మనకి ఏ ఉంది, ఇది ప్రెస్ చేసుకొని సో ఇది చేంజ్ చేయాలనుకుంటే మనం ఇది ప్రెస్ చేసేసుకుంటే మనకి ఏ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ డైల్ని రొటేట్ చేస్తే మనకి ABCD అనేది మనకి చేంజ్ అవుతుంది. సో అట్లా గ్రూప్ అనేది మన ఇష్టం ఉన్న గ్రూప్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓకే అయిపోయాక జస్ట్ సెట్ అవుతుంది. సో అట్లా గ్రూప్ అయింది. నెక్స్ట్ మోడ్ అంటే లైక్ సపోజ్ మీ యొక్క AD400 కానీ AD200 కానీ AD300 కానీ మోడలింగ్ లైట్ ఉంటే, సపోజ్ మనకు ఫోకస్ కావాలి అనుకున్నప్పుడు లేకపోతే లైట్ ఎక్కడ పడుతుందో తెలుసుకోనికి మనం జస్ట్ ఈ మోడ్ వస్తే దానికి ఉన్న AD400 కానీ AD300 కానీ AD200 కానీ ఇది ఆప్షన్ ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ మోడలింగ్ లైట్ అనేది ఆప్షన్ అనేది ఇండికేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బటన్ వచ్చే వరకు మనకి టెస్ట్ షాట్. సో ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో మనకి ఫ్లాష్ కానీ AD400 AD600 AD300 AD200 కానీ మనకి ఇవన్నీ ఫైర్ అవుతుంది. సో టెస్ట్ షాట్ కోసం. సో ఎప్పుడైనా నంబర్ చేంజ్ చేసినప్పుడు మనం ఒకసారి టెస్ట్ షాట్ చేసేసుకోవాలి. సో పవర్ అనేది రీసైకిల్ అవుతుంది, సో మనం పెట్టిన పవర్ అనేది. సో అట్లా మనకి ఈ మోడ్ అనేది యూజ్ చేస్తుంది. సో ఇది ఏమొచ్చే వరకు మనకి జూమ్ లేదా ఛానల్ చేంజ్ చేసుకోవడానికి, సింక్రనైజింగ్ కోసం, ఇది వచ్చే వరకు గ్రూప్ కోసం, ఇది వచ్చే మోడలింగ్ లైట్ కోసం, ఇది వచ్చే వరకు ఫైర్ కోసం. నెక్స్ట్ వచ్చే వరకు TCM, ఇది వచ్చే వరకు మనకి వ్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు మనకి సపోజ్ ఒక 5 ఫ్లాషెస్ యూజ్ చేసుకున్నారు అనుకోండి. సో ఏ ఫ్లాష్కి ఎంత పవర్ ఉంది అని తెలుసుకోవడానికి మనం ఈ యొక్క ఇంటర్ఫేస్ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ ఓన్లీ 1 ఫ్లాష్ యూజ్ చేస్తారు అనుకుంటే మనకి ఈ TCM ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది అంతే. సో ఇక్కడ ఏంటంటే అన్ని ఇండివిజువల్గా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఏ గ్రూప్ ఫ్లాష్కి ఎంత పవర్ ఉంది, B గ్రూప్ ఫ్లాష్కి ఎంత పవర్ ఉంది, C గ్రూప్ ఫ్లాష్కి ఎంత పవర్ ఉంది అనేది మనం ఈ సెట్టింగ్స్లో ఈ యొక్క వ్యూలో తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం ఏ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బటన్స్ అనే వచ్చే వరకు ఫస్ట్ A, నెక్స్ట్ B,
CDE అంటుంది. సో ఏది ప్రెస్ చేస్తే మనకి ఇది ఆన్ అవుతుంది. సో అట్లా మనకి ఇక్కడ అన్ని మనం ఇండివిజువల్గా వెళ్ళేసి ఫాస్ట్గా సెట్ చేసుకోవడానికి ఈ బటన్స్ ఇచ్చారు. సపోజ్ ఇప్పుడు ఈ అనేది ఆఫ్ ఉంది, ఇది ఆన్ చేయడానికి మనం ఇక్కడ మోడ్ అని ఉంటుంది. ఈ మోడ్ ప్రెస్ చేస్తే మనకి TTL ఆప్షన్ చూపిస్తుంది. మీరు TTL యూజ్ చేస్తే TTL పెట్టుకోండి, మాన్యువల్ యూజ్ చేస్తే మాన్యువల్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ అనేది ఆప్షన్ ఆన్ అయింది. సో ఎప్పుడైతే మీకు AD200 కానీ AD400 కానీ AD600కి అక్కడ సేమ్ ఛానల్ నెంబర్ 18 పెట్టుకోవాలి. ఇంకోటి గ్రూప్ కూడా పెట్టుకుంటే అప్పుడే మనం ప్రెస్ చేస్తే ఫైర్ అనేది అవుతుంది, లేకపోతే కాదు. సో మీ దగ్గర ఒకటి AD200 ఉంది అనుకోండి, దానికి B పెట్టుకోండి. AD400 ఉంటే A పెట్టుకోండి. AD600 ఉంటే మన గ్రూప్స్ అనేది మనం సెట్ చేసేసుకోవచ్చు. సో అట్లా మనకి ఈ బటన్స్ అని పనిచేస్తుంది. ఇది ABCDE. ఇది జస్ట్ మోడ్, మనం మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇది వచ్చే వరకు. సో TTL అంటే TTL, మాన్యువల్ అంటే మాన్యువల్, లేదంటే ఆఫ్ అంటే ఫైర్ కాదు. సో ఎప్పుడైతే ఛానల్ అనేది గ్రూప్ అనేది ఒకసారి ట్రిగర్ అయ్యింది అంటే సింకరింగ్ అయిపోతే, సో మనం ఆఫ్ చేస్తే మన ఫ్లాష్ కూడా ఆఫ్ అయిపోతుంది, అక్కడ ఆఫ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఒకవేళ మీకు ఆఫ్ అని ఉంటే ఫైర్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వరకు మనకి ఈ బటన్స్ అనేవి అయిపోయినాయి. ఈ స్క్రోల్, సో ఏమైనా ఆప్షన్ చేంజ్ చేయాలనుకున్నా మనం స్క్రోల్ చేసేది. నెక్స్ట్ సెట్, ఏదైనా ఆప్షన్ని ఓకే చేయాలనుకుంటే సెట్ ప్రెస్ చేయాలి. రైట్ సైడ్లో మనకి ఇక్కడ వచ్చే వరకు ఫ్లాష్ యొక్క ఫ్రేమ్వేర్ అప్డేట్ చేయాలనుకుంటే మనం ఈ యొక్క Type-C కేబుల్తో మనం ఈ ఫ్రేమ్వేర్ అనేది అప్డేట్ చేసేసుకోవచ్చు. సో దీనికోసం నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఎట్లా అప్డేట్ చేసుకోవాలి అనేది. నెక్స్ట్ వచ్చేవరకు మనకి దీనిలో AA బ్యాటరీ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం మెనూ సెట్టింగ్ అనేది వెళ్దాం. సో మెనూ ప్రెస్ చేసినాక మనకి ఇక్కడ పైన CN ఫంక్షన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చారు వర్షన్, ఏ వర్షన్లో ఉన్నాం, 1.4 అప్డేట్లో ఉన్నాను ఇప్పుడు నేను. సో నెక్స్ట్ 1.5, 1.6 అట్లా అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాండ్ బై అంటే మనకి ఫ్లాష్ ఎంతసేపు ఆఫ్ అయిపోవాలి అనేసి ఆన్ పెట్టుకుంటే బెస్ట్. ఆన్ పెట్టుకుంటే మనకి ఒకవేళ యూజ్ అయిపోతే ఆటోమేటిక్గా అనేది ఫ్లాష్ అనేది ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి బీప్ సౌండ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకి ఆన్ పెట్టుకుంటే మనకి ఎప్పుడైతే మనం ఫైర్ చేస్తామో ఆ సౌండ్ వచ్చినాక మనం రెడీ టు యూజ్ అనమాట. సపోజ్ రీసైకింగ్ టైంకి లేట్ అవుతుంది అనుకో, అప్పుడు మనకు సౌండ్ వినిపోతే అప్పుడు మనం క్లిక్ చేసిన ఫ్లాష్ అనేది ఫైర్ కాదు. ఎప్పుడైతే మనకి సౌండ్ వినిపించినా సో అప్పుడు మనం ఆ ఫ్లాష్ చేయడానికి అంటే ఫోటో తీయడానికి మనం రెడీగా ఉన్నట్టు. సో ఇది ఆన్ పెట్టుకుంటే మనకి సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చినాక మనం రెడీ టు యూజ్ అనమాట ఆ ఫ్లాష్ని. సో మీరు ఇది ఆన్ పెట్టుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు స్టెప్స్ అంటే 125 వరకు లాస్ట్ ఉండాలా, లేకపోతే 256 వరకు లాస్ట్ ఉండాలా అనేది మనం డిసైడ్ కావచ్చు. సో అన్నిటికీ 256 సపోర్ట్ చేయదు, కొన్నిటికి ఫ్లాష్కి సపోర్ట్ చేస్తుంది. సో అట్లా మనం మ్యాక్సిమం 128 సరిపోతుంది. లేదంటే 250 ఇంకా పవర్ చాలా తక్కువ కావాలి అనుకున్నప్పుడు 256 సెలెక్ట్ చేసుకోండి. అది కూడా మీరు యూజ్ చేసే మోడల్ బట్టి ఉంటుంది. సో అన్నిటికీ సెట్ కాదు, కొన్నిటికి సపోర్ట్ చేస్తుంది, కొన్ని సపోర్ట్ చేయదు 256. సో నేనైతే 128 సెట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వరకు లైట్ వచ్చేవరకు మీకు కనిపించే ఈ లైట్. సో 12 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోవాలా అంటే ఇప్పుడు మీకు చూసే లైట్, లేదంటే ఆఫ్ ఉండాలా, ఆఫ్ ఉంటే ఆఫ్ అయిపోతుంది, లేదా టోటల్ ఎప్పటికీ ఆన్ ఉండాలా అనుకుంటే ఆన్. సో నేను ఎక్కువ యూజ్ అయ్యాను కాబట్టి నేను 12 సెకండ్స్ అనేది డిఫాల్ట్గా పెట్టేసుకుంటాను. సో ఎందుకంటే మనకు చీకట్లు ఉన్నప్పుడు కనిపించడం కానీ బాగా ఎండలు ఉన్నప్పుడు కనిపించడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా 12 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. సో సింకరైజింగ్ ఇన్ ప్రెస్ చేసాం అనుకో ఈ ట్రిగర్ నుంచి మనం ట్రాన్స్మిట్ వెళ్తుంది. సో అవుట్ పెట్టినాం అనుకో మనం ఈ ట్రిగర్ నుంచి ఇంకో ట్రిగర్కి, సో ఆ ట్రిగర్ నుంచి ఫ్లాష్కి అట్లా ట్రాన్స్మిట్ వెళ్తుంది. సో ఇన్ అనే ఆప్షన్ సెట్ చేసేసుకోండి. సో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేటప్పుడు మనకి డిఫాల్ట్గా అయితే 5 ఇచ్చారు. ఇంకా కూడా ఎక్కువ కావాలనుకుంటే మనం వెళ్ళేసేసి 16 వరకు, ఇంకా 16 వరకు గ్రూప్స్ సెట్ చేసుకోవచ్చు. ఆ 0 నుంచి సంథింగ్ అనుకుంటుంది. సో మనం ఎక్కువ 5 కన్నా ఎక్కువ ఫ్లాషెస్ యూజ్ చేయం కాబట్టి సో డిఫాల్ట్గా 5 పెట్టుకోవడం బెస్ట్. ఇది ఒక డిస్ప్లే ఒక కాంట్రాస్ట్, సో ఎంత లెవెల్ ఉండాలి అని. సో డిఫాల్ట్గా 0 పెట్టేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ వచ్చాక షూట్. సో ఎంతమంది షూట్ చేస్తున్నాం, మనకి 1 పర్సన్కి సిగ్నల్ వెళ్తుంది ట్రిగర్ చేయడానికి. సో 2% అంటే మనం ఎక్కువ పర్సన్స్ యూజ్ చేసుకున్నాం, ఫుల్ లెంత్ యూజ్ చేసుకున్నాం. సో అప్పుడు ఈ మల్టీ పెట్టుకుంటే మల్టీ సిగ్నల్ వెళ్తుంది. సో ఇది మనం సింగిల్ యూజ్ చేసుకుంటే పవర్ సేవ్ అవుతుంది, ఎక్కువ యూజ్ చేసిన కొద్దీ మనం ఎక్కువ పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో సింగిల్ బెస్ట్. మల్టీ యూజ్ చేసినప్పుడు మల్టిపుల్ పర్సన్ యూజ్ చేసినప్పుడు మనం మల్టీపుల్ వెళ్ళడం బెస్ట్. నెక్స్ట్ వచ్చే వరకు మనకి డిస్టెన్స్ 0 to 30 మీటర్స్ ఉండాలనుకుంటే కింద యూజ్ చేసుకోండి 30 మీటర్స్. ఇంకా ఎక్కువ మీటర్స్ వెళ్ళాలనుకున్నప్పుడు
ఇది యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ట్రాన్స్మిటర్ వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐడి. ఇది ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఐడి అనేది అన్నిటికీ సపోర్ట్ చేయదు. సపోజ్ మనం సేమ్ ఛానల్ సేమ్ గ్రూప్ పెట్టుకున్నాం, మన వేరే అక్కడనే ఉన్న ఇంకో వేరే ఫోటోగ్రాఫర్ కూడా సేమ్ పెట్టుకున్నారు. సో వాళ్ళకి ఫైర్ అవుతుంది, మనకు ఫైర్ అవుతుంది. మనం చేంజ్ చేస్తున్నాం, తను కూడా చేంజ్ చేస్తున్నాం, మళ్ళీ ఇద్దరు స్మాష్ అవుతుంది. సో అలా అట్లాంటి సిచ్యువేషన్లో మనం జస్ట్ ఐడిని ఆన్ చేసుకొని మనం ఒక నెంబర్ పెట్టేసుకుంటే, సో ఈ ఐడి కూడా మనకి 8400 8600లో ఐడి అనే ఆప్షన్ ఉంటే, సో సేమ్ ఐడి నెంబర్ కూడా పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి 3 మ్యాచ్ కావాలి, ఐడి మ్యాచ్ కావాలి, గ్రూప్ మ్యాచ్ కావాలి, అండ్ ఛానల్ కూడా మ్యాచ్ కావాలి. సో ఎప్పుడైతే ఈ 3 మ్యాచ్ అయితేనే అప్పుడే మనకి ట్రిగర్ అవుతుంది, లేకపోతే ట్రిగర్ కాదు. సో ఎప్పుడైనా మీకు ట్రిగర్ అనేది ఫ్లాష్కి కానీ 8400 8600కి ట్రిగర్ కాకపోతే ఈ ఐడి అనేది ఆఫ్ చేసుకోండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే మనకి సేమ్ ఇంకా వేరే ఫోటోగ్రాఫర్స్ కూడా యూజ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మనం ఐడి యూజ్ చేసుకోవడం బెస్ట్. సో ఈ యొక్క ఐడి అనేది అన్ని డివైస్కి సపోర్ట్ చేయలేకపోవచ్చు. సపోజ్ ఐడి అనే ఆప్షన్ ఉంటే మీరు ఐడి యూజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఆఫ్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి TCM. మనం ఏ ఫ్లాష్ యూజ్ చేస్తాం, ఫ్లాషెస్ యూజ్ చేస్తే V1 కానీ 862 కానీ అట్లాంటి ఫ్లాషెస్ యూజ్ చేసుకుంటే మనం పైన ఆప్షన్ పెట్టుకోవాలి. 200 యూజ్ చేసుకుంటే కింద ఆప్షన్, 360 యూజ్ చేసుకుంటే సో ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి, 8600 యూజ్ చేసుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే వరకు ఆటో ఫోకస్. సో ఈ DSLR యూజ్ చేస్తే, సపోజ్ DSLR కెమెరా యూజ్ చేస్తే మీరు DSLR సెలెక్ట్ చేసుకోండి. మిర్రర్లెస్ కెమెరా యూజ్ చేసుకుంటే మిర్రర్లెస్ కెమెరా సెలెక్ట్ చేసుకోండి. సో డిఫాల్ట్గా అయితే నాకు ఇది సోనీ ఒక మౌంట్ కాబట్టి, సో కెనాన్ వాళ్ళకి కెనాన్ అని ఉంటుంది, ఇక్కడ C అని ఉంటుంది, సోనీ వాళ్ళకి S అని ఉంటుంది, నైకాన్ వాళ్ళకి N అని ఉంటుంది. సో ఇది మనకి మెనూ కానీ దీంట్లో ఉన్న సెట్టింగ్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా మిస్ అవుతుంటే కింద కామెంట్ చేయండి. సో నేను దానికి రీప్లై చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.